ఇవాళ అటు ఇటు కాని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాట. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడొచ్చు, ఇంతకంటే ఎక్కువ మాట్లాడొచ్చు. నేను బీఆర్ఎస్ సభ్యున్నే, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కానీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నా. ఫస్ట్ ఇక్కడ కళ్ళు తెరుచుకోవాల్సింది ఎవరంటే ఇవాళ ప్రజలు. నిజంగా ఇవాళ ఇంత అహంకారంతో ఇంత బలుపుతోటి మాట్లాడుతున్నారంటే ఏం చూసుకొని, ఓహో మేము డబ్బులు విసిరేస్తే మేము ఏం చేసినా చెల్తుంది, మాకే ఓట్లేస్తారు, మమ్మల్నే గెలిపిస్తారనే అహంకారమే అంటారు కదా, డబ్బు మదమే అంటారు కదా. ఇంతకు మించి ఏముంటుంది? ఇంత బహిరంగంగా అటు ఇటుగానోళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతుంటే ఇంతకు మించి ఇంకా ఏం రెస్పెక్ట్ ఇస్తారు జనాలు? నేను బీఆర్ఎస్ సభ్యుడినే, కానీ నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాను. ఎందుకు ఇంకా డైరెక్ట్గా చేరినారని చెప్పొచ్చు కదా, మళ్ళీ ముసుగులో గుద్దులాట ఎందుకు? డైరెక్ట్ ఇవాళ అత్యున్నతమైన పదవిలో ఉన్న స్పీకరే ఇవాళ ఏమంటారు చూడు, కళ్ళుండి కబోదులు చెవులుండి ఇంకేదో అయినట్టుగా పరిస్థితి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరు కదా. ఇంకా రాహుల్ గాంధీ ఎందుకు మరి? నిజంగానే జనాలు అంటారు, నేను కాదు, రాహుల్ గాంధీకి నిజంగా ఏమన్నా ఇజ్జత్ ఉంటే ఇవాళ దీని మీద ఒక ఫోకస్ చేయాలి. మరి ఇవాళ ఆయన పట్టుకొని రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్న దానికి, ఇవాళ జరుగుతున్న దానికి ఏమైనా కంపారిజన్ ఉందా? దేన్ని ఎవరు గౌరవిస్తున్నారు, దేన్ని ఎవరు తుంగలో దొక్కుతున్నారు? ఇవాళ అటు ఇటు కానీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న మాటలు రేపు కాంగ్రెస్ పార్టీని ఏ తీరాలకు చేర్చబోతుందో కూడా కొంచెం ఆయన కళ్ళు తెరిస్తే మంచిగా ఉంటుందేమో రాహుల్ గాంధీ.